హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు దిస్ ఇస్ శరత్. ఇవాళ మనతో పాటు డ్రింకర్ సాయి మూవీ టీమ్ ఉందన్నమాట. December 27th థియేటర్స్లోకి వచ్చేసింది. హాయ్ ధర్మ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగా మాట్లాడుతున్నారు కదా తెలుగు. ఈ 2 words వస్తే చాలు, ఇంకేం అక్కర్లే. సో ఏంటి, నేను ట్రైలర్ టీజర్ ఇవన్నీ స్టార్టింగ్లో ఈవెంట్స్ అవి చూసినప్పుడు ఇంకో హీరో వచ్చాడు, కొత్త హీరో, అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు అని అనిపించింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా? యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ స్టోరీ నాకు 2019లో విన్నా, అంటే బేసిక్ లైన్. అప్పుడు చెప్పిన సీన్స్ ఇప్పుడు అంతా వేరు. షూట్ మొన్న మధ్య జరిగింది కదా ఇది, కానీ యాక్చువల్గా స్టోరీ అయితే అప్పుడే చెప్పారు డైరెక్టర్ గారు. అప్పటి నుంచి ఆయన ప్రొడ్యూసర్స్ సో అవన్నీ జరిగి మొన్న మధ్య అయింది. సో ఫస్ట్ నుంచి అనుకున్న టైటిలే డ్రింకర్ సాయి కాదు? కాదు, ఫస్ట్ అసలు వేరే టైటిల్. కథ సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ అయితే సేమ్, సీన్స్ కానీ అన్నీ వేరు ఉండేది. ఇప్పుడు అదే ఆ ఇయర్లోదే తీసుకొచ్చి మాటలో ఎన్ని ఇప్పుడు పెడితే అది అప్డేటెడ్ అయిపోతాయి కదా. సో అంతా ఇంప్రూవైజ్ చేసి మొత్తం మారిపోయింది. ఫైనల్గా వచ్చేప్పటికి అసలు టోటల్గా మారిపోయింది. సో ఇప్పుడు ఇది ఒక టూ ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఇది మొత్తం మీకు మూవీ అంతా? యాక్చువల్గా ఆ డైరెక్టర్ గారితో అయితే 5 years జర్నీ. ఈ మూవీ షూట్ అప్పటి నుంచి అయితే ఒక 1.5 to 2 years. సో అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్స్ అని ఒక్కొక్కటి 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హూఎవర్, అంటే మీరు సినిమాలకు వస్తున్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారు? అంటే డ్రింకర్ సాయి టైటిల్, ఈ కంటెంట్స్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఈ పోస్టర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు మా డ్రింకర్ సాయి అబ్బాయిలు అయితే మంచిగా చేశారు. కొంచెం మా ఫ్యామిలీలో అక్కలు అలాంటి వాళ్ళు మాత్రం, ఏంట్రా నువ్వు ఆ మందులో స్ట్రా వేసి తాగుతున్నావు, ఏంట్రా డ్రింకర్ సాయి ఏంటి టైటిల్ నెగిటివ్గా ఉంది అలా అలా అన్నారు. దాని తర్వాత టీజర్ వచ్చాకైతే వామ్మో ఏంట్రా నాయన అసలు ఆ బూతులు ఏంట్రా మేము వెళ్ళలేకపోతున్నాం. మా ఒక అన్నయ్య అయితే నేను మా వైఫ్కి చూపించుకోలేకపోయాను ఇది, అలా అలా కొంచెం ట్రైలర్ అలా కాకుండా ఉంటుందిగా అని అన్నారు. కానీ యాక్చువల్గా అసలు అలా ఏం కాదు మూవీ. యూత్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేశారు టీజర్ని. భయంకరమైన షేర్స్ వచ్చినాయి, వ్యూస్ కూడా డిజిటల్ వ్యూస్ దగ్గర 25 million డిజిటల్ వ్యూస్ వచ్చినాయి టీజర్కి. మేబీ అంటే చాలా మంది కనెక్ట్ అవుతున్నారేమో మీ దాని కంటెంట్స్కి. కాదు భయ్య, ఇప్పుడు మీరు రోజు తిరుగుతారు, రోజుకి ఒకళ్ళు ఇద్దరు సేమ్ అట్లాగే మాట్లాడేవాళ్ళు మీ కళ్ళకి కనపడరు. సో అలాంటి ఒక క్యారెక్టర్ డైరెక్టర్ పెట్టాడు, డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్. అది డ్రింక్ వేస్తాడు, వాడు భాష అలా ఉంటుంది, వాడు కమ్యూనికేషన్ అలా ఉంటుంది, అంతేగాని వాడు తేడా అని కాదు. అండ్ మీరు అంటే ఏంటి ఫస్ట్ మూవీయా ఇది మీకు, ఆర్ఎల్స్ ప్రీవియస్లీ వర్క్స్ ఏంటి? అంటే మీరు అంటే ఎంతవరకు చదివారు, స్కూలా లేకపోతే కాలేజా మీరు? చూడటానికి అంటే నాకు ఫస్ట్ చూడగానే ఎలా అనిపించింది అంటే బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ గుర్తుంది, మరీ చిన్నపిల్లలా ఉంది, పర్లేదు చిన్నపిల్ల ఈ అమ్మాయి. అదే అందుకడు యూ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ స్కూల్ ఆర్ like after I didn't came directly from school, but like I was in. She's already school. No, yeah, already I done had a school, but that time I was in Bombay. I had done my acting course also. I was just giving auditions, and that's how this film came, and I did that. But you are telling I'm looking like kid. I don't know what to react. No, you are a kid. కాదు కొన్ని I am younger than you. That's it. I'm not kid. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అంటే మిమ్మల్ని కొంచెం ఇరిటేట్ చేసినప్పుడు, మీ మీద కొంచెం యాక్ట్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. చిన్నపిల్లగా పరిగెత్తుగా అర్రే ఐ ఎంజాయ్డ్ అని ఆ కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. అండ్ ఎలా క్యాష్ చేశారని అంటే ఎలా దొరికిందని అనిపించింది. అలా ఉండడానికి డైరెక్టర్ తిన్ని క్యాష్ చేశారు. అలా మీరు చిన్నపిల్ల ఉంది, క్యూట్గా ఉంది, పసిపిల్ల ఉంది అని అనుకోవడానికే ఆ భాగ్య అనే క్యారెక్టర్ అలా ఉండాలని అనుకున్నారు, అందుకే తిన్ని క్యాష్ చేశారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు భాగ్య అండ్ సాయికి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అంటే సీన్స్లో? అంటే మనం కొన్ని మీరు ఆవిడని టార్చర్ చేసే సీన్స్ కనిపించాయి, ఆవిడ మిమ్మల్ని టార్చర్ చేసే సీన్ కనిపిస్తాయి. మామూలు త్రూ అవుట్ మూవీ ఎలా ఉండబోతుంది? మనదేమో పక్క రోడ్ సైడ్ చికెన్ పకోడీ లాగా ఉంటుంది, ఆవిడదేమో మంచిగా కెఫేలో బ్రెడ్ అండ్ బటర్ లా ఉంటుంది. కాంబినేషన్ ఎలా ఉండేది అనేది స్క్రీన్ లో చూడాల్సిందే. యు హావ్ ఎనీ క్లాతింగ్ బ్రాండ్ ఆర్? Yeah, my brother have younger. Okay, you are promoting him. Okay. ఏంటి అంటే ఏంటి బ్రాండ్ నేమ్ ఏంటి అది? Funky something. Yeah, ఫాంకీ సంథింగ్. మీ తమ్ముడు బ్రాండ్ కూడా నీకు తెలీదా? No, that is just పైగా ప్రమోట్ చేసావని చెప్తున్నారు. guys. Just follow my brand. సో యాక్చువల్లీ అంటే ఇప్పుడు అంటే మొన్న ఈవెంట్ చేసిన తర్వాత చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ మెన్షన్ చేస్తున్నారు కదా, ఆల్ సపోర్ట్ ఫ్రమ్ ప్రభాస్ ఫ్యాన్స్. ఎలా అనిపిస్తుంది మీకు?
కొంచెం షాకింగ్గా అనిపించింది. నాకు మరీ ఇన్స్టాలో అసలు టీజర్ అప్పుడు నెగిటివ్గాను అట్లా పెట్టారు చాలామంది మెసేజెస్. అవి ఆ ట్రైలర్ అయిపోయాక అసలు టూ మెనీ మెసేజెస్ అనమాట. అన్న నీకు ఎందుకన్నా మేము సినిమా చూస్తాం అది ఇది అని అట్లా మాడుతున్నారు. నాకు షాకింగ్గా అనిపించింది యాక్చువల్గా. నాకు అలా పెడతారా అని కూడా నాకు తెలియదు కదా. అంటే ఏంటి నిజంగా మీరు నాకు ఆ ఈవెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, మీరు ఆ కట్అవుట్ అదంతా ఓపెన్ చేసిన తర్వాత మేబీ ఇది అంటే ఫ్యానిజం ఉండొచ్చు, బట్ కొంచెం ఏమన్నా ఇప్పుడు జనరలీ సెలబ్రిటీస్ రావట్లేదు కాబట్టి అలా మీరు అలా చేశారా అని అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా నేను ప్రభాస్ ఫ్యాన్. మా యూనిట్ మొత్తానికి తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. మా డైరెక్టర్ ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో వాళ్ళని మనం అడగలేము. వాళ్ళు నన్ను అడిగారు అడుగుతావని. నేను ప్రభాస్ అని కలిశాను, వాళ్ళ బావగారు నాకు బాగా క్లోజ్. సేమ్ మీది అదే ఊరా అంటే అక్కడే? లేదు మాది హనుమాన్ జంక్షన్లే. ఏ దేవుడి వల్ల నేను నాకు ఇష్టమైన వ్యక్తులే నాకు ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ వాళ్ళే నాకు పరిచయం అవటం. కలిసినప్పుడు అంటే ఏమైనా చెప్పారు ఇట్లా ఒక మూవీ చేస్తున్నాను అని? చెప్పాను, ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఉంటామని చెప్పారు. ఉన్నారు. అవును, వాళ్ళు అంత చేశారు. అసలు షాకింగ్గా ఉంది. వాళ్ళ సినిమాలో ఆయన కట్అవుట్ ఆ క్యారెక్టర్స్తో పాటు పర్సనల్ క్యారెక్టర్ కూడా బాగా నాకు ఇంకా ఇక్కడ ఉండిపోయింది అది. సో అందుకని నాకు అది ఇక్కడి నుంచే వచ్చింది ఏదైనా. సో డ్రింకర్ సాయి అంటే జనరల్లీ చాలామంది ఫిలిమ్స్ చేసేటప్పుడు వాళ్ళ ఫస్ట్ ఫిలిం ఆర్ కొంచెం ఒక ప్రామినెంట్ ఫిలిం వాళ్ళ లైఫ్ లాంగ్ రిజిస్టర్ అయిపోతుంటాయి. లైక్ మీరు ఏ హీరోని తీసుకున్నా కానీ వాళ్ళ స్టార్ట్ ఇప్పుడు నాగార్జున గారి శివ, అలా ప్రభాస్ గారి ఈశ్వర్, అలా ఏదైనా ఒక ప్రామినెంట్ ఫిలింగా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎన్ని సినిమాలు చేసినా. అండ్ మీకు ఇప్పుడు డ్రింకర్ సాయి అనే నేమ్ జనరల్ ఇప్పుడు మిమ్మల్ని ధర్మ అని పిలుస్తుంటారు అందరు, బట్ ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే డ్రింకర్ సాయి వస్తున్నాడు, డ్రింకర్ సాయి వస్తున్నాడు. సో ఎవరు పిలవట్లేదు అసలు నన్ను. చాలా మంది సాయి డ్రింకర్ సాయి అనే పిలుస్తున్నారు. కొంతమంది నువ్వు అక్కడ వేరు ఇక్కడ వేరుగా ఉన్నావు అది ఇది ఒకటేనా అని అడిగారు. అంటే బయట తిరిగేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అయితే అదే అంటున్నారు, నీకు ఇది నువ్వు ఎన్ని సినిమాలు చేసినా నీకు ఇది గుర్తుండిపోద్ది చూడు డ్రింకర్ సాయి అనేది అని వాళ్ళు అంటున్నారు. సో అంటే జనరల్గా కంటెంట్ చూసినప్పుడు కొంచెం మనకు ఆ బూతులు ఇవన్నీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, ఈ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ బాగా తీసుకోగలరు. దే కెన్ ఎంజాయ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ ఒక ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, ఒక నార్మల్ ఆడియన్స్ పరంగా చూసుకున్నా అది ఎంతవరకు అంటే ఒక డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? లేదంటే వాస్తవంగా ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఆ బూతులు వినకుండా అయితే ఇప్పుడు వరకు జర్నీ చేశారంటే నేను నమ్మను. బట్ ఇది సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ మూవీ. అసలు మేము ఒక షో చేసాం, ఆ షోలో ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఈ సినిమా చూసాక. వాళ్ళు అంటే వీడియో అలా ఏం తీసుకోలేదులే కానీ మేము ఒక షో చేసాం డిఫరెంట్ మైండ్ సెట్స్కి. యూత్ అవ్వచ్చు, పాష్ యూత్ అవ్వచ్చు, మాస్ యూత్ అవ్వచ్చు, అండ్ ఫ్యామిలీస్ అవ్వచ్చు. అండ్ ఫ్యామిలీస్ అయితే మామూలుగా రియాక్ట్ అవ్వాలి. అది నేను షాకింగ్ థింగే. నేను నీలాగే అనుకున్నాను యాక్చువల్గా. అనుకున్నాను ఫ్యామిలీస్ ఇంకా మనది చూడరేమో అని. కానీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయిపోయేపాటికి అనుకున్నా ఓకే ఫ్యామిలీస్కి ఈ మూవీ బాగా నచ్చింది అని. మీరు అంటే కొంచెం అంటే మీరు మాట్లాడేది ఈ నేచర్ ఇదంతా చూస్తే కొంచెం పొలైట్గా అనిపిస్తున్నారు. బట్ ఏంటి సినిమాలో ఇంత అంటే కొంచెం వైల్డిస్టిక్? అవును, వాడి క్యారెక్టర్ కొంచెం వైల్డ్గానే ఉంటుంది. వాడి రియాక్షన్ ఇప్పుడు ఎక్కువ సెన్సిటివ్ క్యాండిడేట్సే అలా వైల్డ్గా ఉంటారు యాక్చువల్గా. అందరూ అనుకుంటారు వాళ్ళకి గుండె లేదనుకుంటారు, వాళ్ళ గుండె పగిలిపోయి వాళ్ళు అలా చేస్తారు. అది వాళ్ళకి అర్థం కాదు. చాలా మంచిగా అనిపించింది ఆ డైలాగ్స్ అవన్నీ చెప్తుంటే. నాకు ఇది ఒక ఎమోషన్ అన్నట్టు ఒక డైలాగ్స్ చెప్పారు కదా, చాలా బాగా అనిపించింది. ఐ థింక్ మోర్ టు ద ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. మీకు చెప్పిన డైలాగ్ ఏంటంటే నీకు లవ్ మ్యాటర్ కాకపోవచ్చు, నాకు లైఫే. అవును. సో మీకు రియల్ లైఫ్లో ఇప్పుడు ధర్మ ఎలా అనిపించాడు, డ్రింకర్ సాయి ఎలా అనిపించాడు కంపారిజన్? వెరీ డిఫరెంట్. హీఈస్ now look at him, he's so decent. Okay. And if Sai will be there, he'll sit like this and he'll do something. So they are very different. And but both have some similarities, like kind-hearted they are, like somewhere. Sai or Dharma? Both kind-hearted. Okay. Like he loves his friend, no? Sai. So like I'll call him Sai only now also. చాలా మంది అంటే మన రెగ్యులర్ బ్యాచెస్లో మన ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే కామన్ ఫ్రెండ్స్ నేమ్ ఒకటి ఉంటుంది సాయి అని చెప్పి. సో ఇప్పుడు మీరు నాకు తెలిసి డ్రింకర్ సాయి పేరు పెట్టడం వల్ల వాళ్ళందరూ ఏమన్నా అవునా? ప్రతి ఇంట్లో ఫ్యామిలీలో సాయి లేకుండా ఫ్యామిలీ ఉండదు. 100 మందిలో 17 మంది సాయిలు ఉన్నారంట. మా డైరెక్టర్ అందుకే ఈ క్యారెక్టర్ పేరు సాయి, ఎందుకంటే ఇది
అందరికీ కనిపించే క్యారెక్టర్. వాడు పొద్దున్నే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి ఖచ్చితంగా రోడ్డు మీదో లేకపోతే ఎక్కడో చూసుంటాడు. అలాంటి క్యారెక్టర్ హీరో క్యారెక్టర్. సో అలాగే కామన్గా నేమ్ కూడా అలాగే ఉండాలని సాయి అని పెట్టారు. ఇది పెట్టిన తర్వాత కూడా అప్పట్లో కొంచెం వైరల్ చేశారు మా మార్కెటింగ్ టీము. ఏది ఆ సాయి అని, ఈ సాయి అని, ఆ సాయి అని. లాస్ట్లో చెప్దాం వాడు డ్రింకర్ సాయి అని చెప్పి స్టార్టింగ్లో చేశారు. సో అంటే జనరల్గా ఒక మూవీ పరంగా చూసుకుంటే ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ మిక్స్ అవ్వాలంటే లైక్ సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా చేశారని అనిపిస్తుంది. అంటే ఒక ఫస్ట్ మూవీ అయినా చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారని అనిపించింది కంటెంట్ చూస్తుంటే. లైక్ అంటే ఏమైనా ఎఫర్ట్స్ కానీ, ప్రీవియస్ వర్క్స్ కానీ, యాక్టింగ్స్ ఇలా ఏమైనా నేర్చుకున్నారా? సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను సత్యానంద్ సో ప్రభాస్ గారికి ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను. సో అది చాలా హెల్ప్ అయింది. వైజాగ్ అంటే ఎలా చెప్తుంటారు అంటే జనరల్లీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తుంటారని విన్నా, నిజమేనా? అవును, దేని టెక్నిక్స్ చెప్తారు, చేయడానికి ఏ టెక్నిక్ వాడాలో చెప్తారు. ఇలా చేయాలి అలా చేయాలి నేను చెప్పరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరిని ఇమిటేట్ చేయొద్దని చెప్తారు. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళకు స్టైల్ ఉంటుంది. అది పోర్ట్రేట్ అవ్వాలి కానీ ఇంకొకరిని ఇమిటేట్ చేయొద్దని చెప్తారు. అండ్ క్యారెక్టర్ కనపడాలి, నువ్వు అస్సలు కనపడకూడదని చెప్తారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి చాప్టర్స్, దగ్గర 150 చాప్టర్స్ ఉంటాయి. అండ్ మీ ఫస్ట్ మూవీకే నాకు తెలిసి చంద్రబోస్ గారు సాంగ్ రాశారు అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మీ డ్యాన్స్ కూడా అందరు నాకు తెలిసి రెస్పాన్స్ వచ్చింటారు డ్యాన్స్కి. ఏం చెప్పారంటే జనరల్ కంపారిజన్స్ ఏమైనా వచ్చాయా? నాది నేను చెప్పుకుంటే బాగోదుగా. జనరల్ అంటే ఇప్పుడు మాకంటే తెలియదు కాబట్టి మీకు ఇండస్ట్రీ నుంచి కానీ బయట పీపుల్ కానీ ఎలా రెస్పాన్స్ ఇచ్చారని అడుగుతుంది. చాలా పాజిటివ్గా ఇచ్చారు, చాలా అంటే చాలా పాజిటివ్గా, చాలా బాగా వేసాను అన్నారు. సో డ్రింకర్ సాయి అనగానే జనరల్ 27th మనం థియేటర్స్లోకి వస్తున్నాం. ఎవ్రీ వీక్ ఒక 4-5 ట్రైలర్స్ వస్తాయి, 4-5 మూవీస్ వస్తాయి. పర్టికులర్లీ మన మూవీకి వెళ్ళాలి అంటే టు ద ఆడియన్స్ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ అంటే మనకు ఆ బూతులు అవన్నీ కొన్ని చూస్తుంటే ఇదేమన్నా అడల్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది చూస్తే. బట్ ఇంటూ ద ఫిలిం వెళ్తే కానీ మనం ఫీల్ అవ్వలేం. అతని పెయిన్ ఏంటి, ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఇదంతా చూస్తే కానీ మనం ఫీల్ అవ్వలేం. సో మీరు టు ద ఆడియన్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? అందరు కూడా కెమెరాకి ఇట్లా ఆడియన్స్కి ఏం చెప్పాలో చెప్పు, సినిమా గురించి చెప్పు రమ్మంటున్నారు. కానీ మనం ఇది మంచి సినిమా రెండని చెప్తే వాళ్ళు రారు. నిజం చెప్పాలంటే టీజరు, ట్రైలరు, సాంగ్స్ అన్నీ చూసుకున్నాక వాళ్ళు అటెన్షన్ గ్రాబ్ అంటే వాళ్ళకి దీని గురించి ఆలోచించి వెళ్ళాలని ఉంటేనే వాళ్ళు వస్తారు. మనం చెప్పినా రారు. బాబు మాది మంచి సినిమా వచ్చి చూడండి అంటే అసలు రారు. సో వాస్తవంగా అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే స్టైల్లో చెప్పండి. అయితే అట్లా కాదు చెప్తున్నా, కానీ ఒకటైతే చెప్తాను, ఆ టీజర్ అవి చూసి బూతులు ఉన్నాయి ఇది ఫ్యామిలీ మూవీ అని అయితే అనుకోవద్దు. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నేను మా పేరెంట్స్తో కూర్చునే చూశాను. ఫస్ట్ కొంచెం ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు మా మదర్ నా ఇంక ఇట్లా చూసి అరే ఏంట్రా ఇది అందుకని తర్వాత వచ్చి నన్ను హగ్ చేసుకుని మంచి మూవీ చేసావు అనంది మా మదర్. ఎందుకంటే మా మదర్ ఈ బూతులు ఇవన్నీ వినలేదు అండ్ డ్రింకర్స్ అంటే ఆమెకు నచ్చదు. ఆమె వచ్చి నన్ను హగ్ చేసుకుంది. సో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, అదైతే చెప్పగలను. December 27th ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు దాని గురించి అయితే ఏం ఆలోచించొద్దు. సో మీకు ఎలా అనిపించింది? లైక్ కమింగ్ ఫ్రమ్ బాంబే ఆర్ పూణే? జమ్మూ కాశ్మీరా? అందుకని యాపిల్ లాగా ఇంత. సో హౌ ఇట్ బీన్ వర్కింగ్ అంటే ఇక్కడ ఎలా అనిపించింది వర్కింగ్ కానీ ఈ మూవీకి ఎవ్రీథింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? It was always a dream for me. So, you can feel free, like it's not a school, like right? So it was always a dream for me and now I'm living in it. What is greater than this? That's what I'll say about this. It is the greatest feeling. అండ్ ఇక్కడ అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే మీ యూనిట్ కానీ మీ ధర్మ గారు కానీ ఎలా ట్రీట్ చేశారు మిమ్మల్ని? Very nice. He's always helped me with dialogues, with anything. He'll help me. He's always like, feel free, ask me anything if there is any help needed. Or everyone treat me very well actually. And I really feel free and I really enjoyed working. They all are very nice and he's like my friend only. So మరి మీ ఫ్రెండ్కి ఏమైనా తీసుకొచ్చారా జమ్మూ నుంచి ఏమైనా స్పెషల్ చలో జమ్మూ it's okay. తీసుకురాలేదు. సీరియస్లీ దిస్ ఇస్ ఒక జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తూ హీరోకి ఏం తీసుకురాకుండా వచ్చిన హీరోయిన్ apples, walnuts, everything I'll bring. Okay.
खराब हो जाएगा. యా ఇంకా అండ్ మీ డైరెక్టర్ గురించి లైక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇవన్నీ ఎలా అంటే మీరేమన్నా ఇన్పుట్స్ లైక్ ఇన్వాల్వ్ అవుతారా ఫస్ట్ నుంచి ఆర్ ఎల్స్? నేను అసలు డైరెక్టర్ విషయాల్లో అసలు ఇన్వాల్వ్ అవును అండ్ డిఓపి విషయాల్లో అసలు ఇన్వాల్వ్ అవును. ఆ పిక్చర్ అంత బాగా క్వాలిటీగా రావడానికి మా డిఓపి కారణం అండ్ సీన్స్ అంత బాగా రావడానికి ఆ క్యారెక్టర్ అంత పండడానికి మా డైరెక్టర్ కారణం. నేనే జస్ట్ యాక్టింగే చేసా కానీ నేను ఇన్వాల్వ్ అవ్వను, ఎప్పుడు అవ్వను, ఫ్యూచర్లో కూడా అవ్వను. ఎందుకంటే డైరెక్టర్ ఊహించుకున్న క్యారెక్టర్లో ఉండటమే. మాకు మా ఇన్స్టిట్యూట్లో అదే చెప్తారు, ఇన్వాల్వ్ అవ్వద్దనే చెప్తారు. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ. అంటే చాలా సీన్స్ ఉన్నాయి కదా, ఒక అమ్మాయిల్ని కొట్టే సీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అబ్జెక్షన్స్ ఏమి చెప్పలేదు అంటే కట్స్ ఏమి చెప్పలేదు, సెన్సార్ కట్స్ ఏమి? ఇవాళ సెన్సార్ అవుతుంది. అవునా? ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి, అంటే ఏం చెప్పారు, ఎక్కడెక్కడ కట్స్ చెప్పారు ఏంటని. వీటికంటే ముందేమన్నా తీసుకున్నారా, అంటే ఐడియాస్ ఏమైనా తీసుకున్నారా? కొన్ని మాటలు ఉన్నాయి కదా వాటికి ఏమన్నా? అంటే అది సినిమా ఒక లైన్లో చూస్తే అది తీయాలని అయితే అనిపిదండి. అంత సిచ్యువేషన్ వల్ల వచ్చింది. అదేంటంటే ఈ హైలైట్ డైలాగ్స్ కాబట్టి అన్నీ కట్ చేసి అలా పెట్టారు. ఎంతకంటే హైలైట్ డైలాగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అది ఆ క్యారెక్టర్ యొక్క బాధ వాడు అలా తెలియజేశాడు, వాడంత హర్ట్ అయ్యాడు, అందుకని అది అలా వచ్చింది. కానీ ఈ డైలాగ్ పెడితే ఆడియన్స్ వస్తాడు, ఈ డైలాగ్ పెడితే మన సినిమాని చూస్తారని అయితే అసలు ఒక్క డైలాగ్ కానీ ఒక్క సీన్ కానీ ఏం పెట్టలేదు అసలు అలా. సో ఎవ్రీథింగ్ అంటే దాంట్లో వాళ్ళు కట్ చేసిన సీన్స్ కాకుండా ఇంకా చాలా జెన్యూన్ థింగ్స్ అయితే సినిమా కరెక్ట్గా ఆడియన్కి అర్థం కావడం కోసం అండ్ సినిమా ఆ కథని మంచిగా ప్రజెంట్ చేయడం కోసం అదంతా చేసిందే తప్పించి, కథ కోసం చేసిందే తప్పించి వేరే ఏం లేదు అసలు. సో అంటే ఫైనల్లీ బాగి కలుస్తుంది అంటే మీరు హవ్విట్ అంటే ఎండ్ ఎలా ఉండబోతుంది? ఎండ్ మంచి డిఫరెంట్గా అయితే ఉంటుంది, అన్నిటిలాగా అయితే ఉండదు. కలుస్తారా బాగిని ఆర్ ఎల్స్ ఏమన్నా అదే ఇప్పుడైతే ఇంకొకరు వచ్చేవారని పెళ్లి చేసుకుంటారా బాగిని? చెప్పాలి బాగి, యూ కెన్ సే. ఏ సినిమా గుర్తొచ్చి అలా అడిగారు? అంటే జనరల్ ఇప్పుడు లవ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే అదే చెప్తాడు. అన్ని లవ్ స్టోరీస్ ఎండింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు వరకు చాలా ఫిలిమ్స్ చూసాం కదా, అలా అయితే మన సినిమా ఎండింగ్ ఉండదు, 100% ఉండదు. ఇంతకుముందు ఏ సినిమాలో కూడా ఇలా జరగల. సో అంటే ఏదైనా కొత్తగా ప్లాన్, సో ఎలా ఉండబోతుంది బాగి? వాట్ ఈస్ ద ఎండ్ టు ది మూవీ? You think Baghi is that dub? I'll tell you now what. You have to watch the film, no? If I'll tell you there is no twist. Noticed? No, if I'll tell you now, then what? You will not go for the film. I'll not tell you. నాకు చెప్పొచ్చు, నాట్ టు ది కెమెరాస్ అండ్ యూ కెన్ సే టు మీ. You should also go. సో మీకు ఫైనల్లీ మీకు డ్రింకర్ సాయి అనేది జనరల్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక మూవీ త్రూ అవుట్ మీరు ఎన్ని ఫిల్మ్స్ చేసినా అదొక క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో మీకు డ్రింకర్ సాయి పర్టికులర్లీ ఎలా అనిపించింది, అంటే ఈ హోల్ మూవీ ప్రాసెస్ కానీ మీకు ఈ వర్కింగ్ కానీ, లైక్ అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఫర్దర్ ఫిల్మ్కి అదొక ఇన్పుట్ లాగా. సో మీకు డ్రింకర్ సాయి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్గా అండి మనం ఒక్కళ్ళమే బాగా చేస్తే సరిపోదు, డైరెక్టర్ బాగా చేయాలి, ఆయన మంచి క్వాలిటీ ఇవ్వాలి, డిఓపి ఇవ్వాలి అండ్ 24 క్రాఫ్ట్స్, సాంగ్స్ బాగా రావాలి. చంద్రబోస్ గారు 8 సాంగ్స్ నాకు కొత్త హీరోకి ఆయన పాటలు రాయటమే చాలా ఎక్కువ, అలాంటిది రాయటంతో పాటు ఒక పెద్ద హీరోకి రాసినట్టే రాశారు, ఏం తేడా చూపించకుండా ఏం ఉండదు. అవును, అంతా చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. 100% సాటిస్ఫై అయ్యాను నేను నా పరంగా. నాకు ఈ సినిమా దొరికినందుకు నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను ఫీల్ అయ్యాను. ఇది ఒక మంచి ఫౌండేషన్ అయిద్దని కూడా నేను ఫీల్ అవుతున్నానండి. నేను అనేవాడిని ఒక అందరికీ తెలిసేది ఈ మూవీతోనే అని నేను అనుకుంటున్నాను. తిట్టుకున్నారు అంటే లాంగ్వేజ్ రాదు కదా, ఏమైనా డైలాగ్స్ చెప్పేటప్పుడు అలా ప్రాబ్లం అయింది ఏమైనా హీరోయిన్ తోటి? లేదు బాగానే మేనేజ్ చేసేస్తుంది వెంటనే, ఇబ్బంది వింటుంది. హెల్ప్ చేశారా అంటే డైలాగ్స్ పరంగా ఆర్ ఎల్స్ వర్కింగ్ పరంగా? హెల్ప్ మీ అ లాట్. తను ఇప్పుడు వరకు అసలు ఇక్కడికి ఎప్పుడు తెలుగు కానీ దీనికి కానీ అసలు ఎప్పుడు రాదు, డైరెక్ట్గా వచ్చేసి అయింది కాబట్టి అడిగా స్కూల్ నుంచి వచ్చేసావు డైరెక్ట్ అని చెప్పి. అందుకే అవును. యా, సో మీకు ఫర్దర్గా అంటే లైక్ యాక్టింగ్ మీరు కోర్స్ చేసి వచ్చాను అని చెప్పారు అండ్ ఇప్పుడు డ్రింకర్ సాయి వర్క్ అయిపోయింది. వాట్ ఫర్దర్ యువర్ ప్లాన్స్ ఆర్ వర్క్స్ అంటే ఏం చెప్తారు? I don't have any plan, like what will happen to me, that is my college. Why I'll do college? I want to do acting, no. Okay, yeah, continue. So whatever will happen to me, that is my plan. If I'll plan something and it will not happen, so what is the use of there? So what is written for me, it will happen anyhow, so I'm just waiting. అండ్ జనరల్ అంటే ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అని అంటే లైక్ వాట్ ఎవర్ కంటెంట్స్ మనం చూపిస్తాం, ట్రైలర్ టీజర్ అవన్నీ మనకున్న
సర్కిల్లో మనం పుష్ చేస్తాం, ఇదంతా ఉంటుంది. బట్ అంటే ఒక సెలబ్రిటీ వచ్చి నిజంగా దీనికి అంటే ఇలా రిలీజ్ అవుతుంది అని చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందా సినిమాకి? మీరు డూ యూ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్? ఖచ్చితంగా ఉంటుందండి. సెలబ్రిటీ వచ్చి చెప్పడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది. కానీ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే మీకు చెప్పాగా, టీజర్, ట్రైలర్, సాంగ్స్. ఎవరు వచ్చి చెప్పినా ఇది దీంట్లో మళ్ళీ మ్యాటర్ లేకపోతే ఎవరు చూడరు. దీంట్లో మ్యాటర్ ఉంటే అవన్నీ మనకు మంచి యాడ్-ఆన్స్ అండ్ మంచి బలం అవుద్ది సినిమా జనాల్లోకి తీసుకెళ్తానికి. ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యింది ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చి చెప్తే, దాంట్లో డౌటే ఉంది. డౌట్ అంటే లైక్ బాగీకి అంటే మీకు జరిగే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండ్ దాని వల్ల వచ్చిన ఎమోషన్స్ ఏ ఉంటాయా, ఇంకేదైనా ఫర్దర్ కనెక్షన్స్ కూడా ఉంటాయి, లైక్ ఫ్యామిలీ ఎమోషన్ కానీ అవన్నీ ఉంటాయి? లవ్ స్టోరీయే ఉంటుంది. ప్యూర్ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ. సో నాకు తెలిసి అంటే చాలామంది రిలేట్ అవుతారేమో, లైక్ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ ఎవరు అంటే లవ్లో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి ఎవ్రీథింగ్ రిలేట్ అవ్వబోతుందేమో అని అనిపిస్తుంది మీ కంటెంట్ చూస్తుంది. అట్లాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు మ్యాక్సిమం బయట కూడా చూసుకున్నా మంచి రగ్గిడ్ పర్సన్కి మంచి సాఫ్ట్ వాళ్ళే పేరు ఒకటి ఉంటుంది కదా, పోయిపోయి ఆ ఎదవకి ఎలా పడ్డావే నువ్వు అనే ఒక డైలాగ్ అయితే సేయింగ్ ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి పోల్చుకుంటారు. సో ఫైనల్లీ మీరు December 27th థియేటర్స్లోకి వస్తున్నారు. ఐ థింక్ క్రిస్మస్ తర్వాత ఇయర్లో మందే లాస్ట్ మూవీ. అండ్ ఒకటి చెప్పాలి, ఈ మూవీ టికెట్ రేట్స్ తగ్గించి పెడదాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. 100 రూపీసే. అది అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను. తెలిస్తే కొంచెం అదొక బాగుంటుంది కదా. సో క్రిస్మస్ తర్వాత నుంచి ఆ న్యూ ఇయర్ సంక్రాంతి గ్యాప్లో ఒక మంచి సినిమా, ఒక నేటివ్ అంటే బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా, యూత్ పర్టికులర్లీ కనెక్ట్ అయ్యే సినిమా నాకు తెలిసి డ్రింకర్ సాయి అని అనిపిస్తుంది. డెఫినెట్లీ December 27th మీ ఇద్దరికి అంటే కెరీర్ పరంగా ఒక మంచి రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ December 27th డ్రింకర్ సాయికి వెళ్ళండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.